హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవరం పిల్ల. ఎలక్కాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా అయితే ఎలక్కాయని మనం తీసుకొని ప్లేట్లో వేసుకొని అందులో మనకి తాలింపులు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అవన్నీ వేపుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చల్లారాక మనం ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ తర్వాత మనం కొంచెం తాలింపులు వేసుకొని ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరగాయ బాగా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇది కొంచెం వగరు ఉంటుంది. మనం మిక్సీలో వేసుకున్నప్పుడు కొంచెం లైట్గా బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనకి టిఫిన్లోకైనా రైస్లోకైనా ఏదైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన తాలింపులు బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకొని అప్పుడు పచ్చడి వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేయకూడదు. అప్పుడు పచ్చడి మనం అందులో వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంగు వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది మనకి పచ్చడి. కొంచెం బాగా కలుపుకొని అప్పుడు పచ్చడిని అందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. వెంటనే ఆఫ్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం తాలింపు స్మెల్ మొత్తం దానికి పెట్టుకోవాలి. పచ్చడికి మనం బాగా కలుపుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం బాగా అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనం చక్కగా రైస్లో కానీ టిఫిన్లో కానీ మనకు సూపర్ ఉంటుంది.